హాయ్ గైస్, వెల్కమ్ టు క్రిక్ చాట్ విత్ వెంకటేష్. ఇవాళ డేట్ ఆగస్ట్ 16. సరిగ్గా ఇదే రోజున ఆగస్టు 16 తారీఖున మనం 3 ఏళ్ల క్రితం లార్డ్స్ మైదానంలో ఇంగ్లాండ్ పైన ఒక ఫేమస్ విక్టరీ సాధించాం. 4 days ముగిసే వరకు వాళ్ళదే పైచేయిగా ఉంది ఇంగ్లాండ్. మనం బ్యాక్ ఫుట్లో ఉన్నాం, టెస్ట్ సేవ్ చేసుకోవాల్సిన పరిస్థితిలో ఉన్నాం. లాస్ట్ డే రోజున ఆగస్ట్ 16th రోజున 2021లో మనం వీ హ్యావ్ టర్న్ ద టేబుల్స్. బ్రహ్మాండమైన టర్న్ అరౌండ్ సాధించి వాళ్ళని 152 రన్స్ తేడాతో ఓడించేశాం. సెకండ్ టెస్ట్ ఆఫ్ ది సిరీస్. ఫస్ట్ టెస్ట్ డ్రా అయింది వర్షం వల్ల, దాంట్లో కూడా మంది అప్పర్ హ్యాండ్గా ఉండింది. సెకండ్ టెస్ట్ మ్యాచ్లో మనం ఈ ఫేమస్ విన్ సాధించాం. చాలా చాలా అద్భుతమైన కంబ్యాక్ స్టోరీ. అందుకే ఈ టెస్ట్ మ్యాచ్ మనకి ఎప్పుడు గుర్తుండిపోదు. యాక్చువల్గా సిరీస్ పరంగా చూస్తే అదంత ఇంపార్టెంట్ విన్ కాదేమో, ఎందుకంటే మనకి తెలుసు 2021లో మనం 4 టెస్టులు ఆడాం ఇంగ్లాండ్ వెళ్ళి. 5th టెస్ట్ కూడా ఆడాలి, కానీ ఈ లోపల కోవిడ్ స్కేర్ వల్ల 5th టెస్ట్ రద్దు అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఆడాం 5th టెస్ట్. ఆ టెస్ట్ మ్యాచ్ ఓడిపోయింది. సో సిరీస్ డ్రా అయింది. యాక్చువల్గా సిరీస్ డ్రా అయింది. బట్ ఈ విన్ మాత్రం మనకి ఎందుకు గుర్తుండిపోద్దంటే ది వే వీ కేమ్ బ్యాక్. మన టెయిలెండర్స్ మహమ్మద్ షమి అండ్ బుమ్రా బ్యాటింగ్ చేసిన తీరు, తర్వాత మనం వాళ్ళని 2 సెషన్స్లో ఆల్అవుట్ చేసావు. పట్టుదలతో, కసితో 2 సెషన్స్తో వాళ్ళని ఆల్అవుట్ చేసిన తీరు అది ఎప్పటికీ మనకు గుర్తుండిపోతుంది. ఇండియన్ టీమ్ ఈజ్ నాట్ నోన్ ఫర్ దేర్ కిల్లర్ ఇన్స్టింక్ట్. నేను స్పోర్ట్స్ ఫాలో అవుతున్నప్పటి నుంచి చూస్తున్నాను, 1970s నుంచి. ఎప్పుడు మన వాళ్ళు సరిగ్గా మంచి పొజిషన్లో ఉంటారు, అక్కడ ఆ ఫైనల్ ఫినిషింగ్ టచ్ ఇవ్వడంలో మిస్ అవుతుంది, కిల్లర్ ఇన్స్టింక్ట్ మిస్ అవుతుంది. కానీ ఇక్కడ మన టీమ్ ఆ కిల్లర్ ఇన్స్టింక్ట్ చూపించింది. ఎప్పుడు లేనిది ఆ రిజాల్వ్, బ్రహ్మాండమైన ఆ రిజాల్వ్ అంట, స్నాచింగ్ విక్టరీ ఫ్రమ్ ది జాస్ ఆఫ్ డిఫీట్ అంటారు. ఆ రకమైన ఒక అద్భుతమైన కంబ్యాక్. 2 సెషన్స్లో 60 ఓవర్లో ఇంగ్లాండ్ లాంటి ఒక స్ట్రాంగ్ టీమ్ అనే వెరీ గుడ్ బ్యాటింగ్ పిచ్. అదే పిచ్ మీద షమి అండ్ బుమ్రా, నాట్ నోన్ ఫర్ దేర్ బ్యాటింగ్, అదే పిచ్ మీద మార్నింగ్ సెషన్లో షమి బుమ్రా కలిసి 89 రన్స్ యాడ్ చేశారు. ఆ పిచ్ మీద ఇంగ్లాండ్ 120కి ఆల్అవుట్ చేయడం ఏంటి 51.2 ఓవర్స్లో. ఎక్స్ట్రాడినరీ ఎఫర్ట్, కసి చూపించారు. పర్టికులర్లీ విరాట్ కోహ్లీ మన ఇన్నింగ్స్ ప్రారంభంలో మనం హడిల్ ఉంటుంది కదా, అందరూ ఒకసారి గ్రూప్గా చేరుతారు. హడిల్ టైంలో అతను ఇచ్చిన ఆ పెప్టాక్, అద్భుతమైన పెప్టాక్ ఇచ్చాడు. బ్రహ్మాండమైన అందరిలో ఆ కసి కలిగించాడు. ఏంటంటే ఎవరైనా నవ్వితే వాళ్ళ సంగతి చెప్తాను, ఈ 60 ఓవర్లు వాళ్ళకి నరకం చూపిద్దాం, ఈ 60 ఓవర్లు వాళ్ళకి నరకం చూపిద్దాం అని ఒక బ్రహ్మాండమైన స్లోగన్ ఇచ్చాడు. నరకం చూపిద్దాం, 60 ఓవర్లో మనం గెలుస్తున్నాం అని చెప్పి టీంను ఒక హిప్నటైజ్ చేసినట్టు చేశాడు. అంత అద్భుతంగా మన వాళ్ళు 60 ఓవర్లో 2 సెషన్స్లో, కొన్నిసార్లు మనకి 4-5 సెషన్స్ కూడా చాలా కష్టం అవుతుంది, పర్టికులర్లీ అనే గుడ్ పిచ్ యూ కెనాట్ గెట్ ది అపోజిషన్ అవుట్. కానీ 60 ఓవర్లో వాళ్ళని 120కి ఆల్అవుట్ చేశారు మన వాళ్ళు. సో ఎక్స్ట్రాడనరీ ఎఫర్ట్ ఫ్రమ్ ఇండియా. అండ్ అందుకే ఈ మ్యాచ్ ఎప్పుడు గుర్తుండిపోతుంది. ది వే విరాట్ కోహ్లీ టీంని ఆ రకమైన అతను ఇచ్చిన పెప్టాక్, అతని టీంని ఆ రకమైన ఆ స్పిరిట్, అంత స్పిరిటెడ్గా వాళ్ళని ఆడేలా చేయడం, దట్ ఇస్ వన్ ఆఫ్ ది హై పాయింట్స్ ఆఫ్ కోహ్లీస్ క్యాప్టెన్సీ ఫర్ ఇండియా అని కూడా మనం చెప్పుకోవాలి. సో అందుకని ఆ మ్యాచ్ ఎప్పుడు గుర్తుంది. ఆ మ్యాచ్ సెకండ్ మ్యాచ్ యాజ్ ఎ సెడ్ ఇన్ ద సిరీస్. ఇండియాకి షార్దుల్ ఠాకూర్కి ఇంజరీ అయితే ఇషాంత్ శర్మని తీసుకున్నారు. సో 4 ఫాస్ట్ బౌలర్స్ని ఆడించారు. సో టెయిల్ వాజ్ వెరీ లాంగ్. దెర్ వాజ్ ఇషాంత్ శర్మ, బుమ్రా, షమి అండ్ సిరాజ్, 4 టెయిలెండర్స్తో వెళ్ళారు మనం. ఏంటంటే అది ఒక రిస్క్ తీసుకున్నారు. అశ్విన్ ఆడించుంటే డిఫెన్సివ్ అయింది. నో ఫాస్ట్ బౌలర్స్ ఆడిద్దాం, లార్డ్స్లో జనరలీ ఫాస్ట్ బౌలర్స్కి హెల్ప్ ఉంటుందని చెప్పి అశ్విన్ లాంటి ఆల్రౌండర్ కాకుండా దే ప్రిఫర్ టు హ్యావ్ అన్ ఎక్స్ట్రా పేసర్. అది మనకి లాస్ట్ డే రోజున చాలా కలిసి వచ్చింది. యాక్చువల్గా ఇంగ్లాండ్ వన్ ద టాస్ అండ్ పుట్ ఇండియా ఇన్ టు బ్యాట్. మనకి ముందు బ్యాటింగ్ ఇచ్చారు. ఏమనుకున్నారంటే వీళ్ళు స్టార్టింగ్లో బాల్ మూవ్ అవుతారు, న్యూ బాల్కి దొరికిపోతారు. కానీ ఓపెనర్స్ ఇద్దరు ఎంత యాడ్ చేశారు, 125 రన్స్ ఎంత యాడ్ చేశారు. రోహిత్ శర్మ వాజ్ బ్రిలియంట్, హీ స్కోర్డ్ 83. అండ్ కేఎల్ రాహుల్ 129, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా అందుకున్నాడు. కేఎల్ రాహుల్ 129 చేశారు. సో ఓపెనర్స్ ఇద్దరు అద్భుతంగా ఆడారు. విరాట్ కోహ్లీ 42 చేశారు, రిషబ్ పంత్ 37, రవీంద్ర జడేజా 40. సో ఎన్ని కంట్రిబ్యూషన్స్ కలిపి వీ మేనేజ్ టు పుట్ వెరీ వెరీ డీసెంట్ స్కోర్ ఆఫ్ 364.
ఇంగ్లాండ్ బ్యాటింగ్ చేసినప్పుడు బుమ్రా హ్యాడ్ అన్ ఆఫ్ డే. 13 నో బాల్స్ వేసాడు. నో బాల్ ర్యాన్ ఇంటూ నో బాల్ ప్రాబ్లమ్స్. బుమ్రాకు ఒక వికెట్ కూడా రాలేదు. సిరాజ్కి 4 వికెట్లు వచ్చాయి, ఇషాంత్కి 3, షమీకి 2 వచ్చాయి. బుమ్రా హ్యాడ్ అన్ ఆఫ్ డే అండ్ రూట్ వాజ్ ది క్యాప్టెన్ అట్ ద టైం. రూట్ అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. 180 నాట్అవుట్ చేసి పెద్దగా మిగతా వాళ్ళు పెద్దగా ఆడింది. బేస్టో కూడా కాస్త అగ్రెసివ్ 57 చేశాడు. బట్ జో రూట్ ఇన్నింగ్స్ వల్ల దే మేనేజ్ టు పుట్ అప్ ఏ బిగ్ స్కోర్. వాళ్ళు 27 రన్స్ లీడ్ కూడా వచ్చింది. 391 చేశారు. దే స్కోర్ 391. సో 27 రన్స్ క్రూషియల్ లీడ్ వాళ్ళకి దొరికింది. ఇండియా సెకండ్ ఇన్నింగ్స్లో అంత ఎఫెక్టివ్గా ఆడలేదు. ఈసారి రోహిత్ బాగా ఆడలేదు, రాహుల్ బాగా ఆడలేదు, విరాట్ కోహ్లీ కూడా పెద్ద రన్స్ చేయలేదు. పుజారా ఒక 45 చేశాడు. ఎంత 100 బాల్స్లో 14 రన్స్ చేశాడు. 21 స్ట్రైక్ రేట్తో ఒక 45 చేశాడు. బట్ స్టిల్ హీ మేడ్ సమ్ రన్స్, అవి క్రూషియల్ రన్స్. రహానే బ్యాటెడ్ వెల్. రహానే బ్యాటెడ్ అండ్ ఈ స్కోర్ 61. సో మనం 4th డే ఆట ముగిసేసరికి మన స్కోర్ ఎంత 181 for 6. అంటే దాదాపు 150-160 రన్స్ కూడా లీడ్ లేదు మనకి. 160 కూడా లేదు లీడ్ మనకి. 155 ఎంతో లీడ్ ఉంది. సో మనని ఒక 20-30 రన్స్లో వాళ్ళు ఆల్అౌట్ చేస్తే 117 ఈజీగా చేసి డౌన్ చేసి ఉండేవారు. అదే కదా జరిగేది. ఇక్కడ 4 వికెట్లు మిగిలి ఉన్నాయి. రిషబ్ పంత్ వాజ్ ది క్రీజ్. అది ఒక్కటే ఇండియాకున్న హోప్. సో రిషబ్ పంత్ ఉన్నాడు, కానీ వాళ్ళు తొందరగా 200 లోపల టార్గెట్ కనుక వాళ్ళు చేసుకుంటే ఇంగ్లాండ్ ఈజీగా చేసి డౌన్ చేసేది. లక్కీగా ఏంటంటే వాళ్ళకి 5th డే రోజు మార్నింగ్ న్యూ బాల్ తీసుకున్నారు. రిషబ్ పంత్ తొందరగా అవుట్ అయిపోయాడు. తర్వాత ఇషాంత్ శర్మ కూడా అవుట్ అయ్యాడు. 209 for 8. 209 for 8 అంటే వాళ్ళకి 27 రన్స్ లీడ్ ఉంది కదా. లీడ్ కూడా కలుపుకుంటే ఇండియా వాజ్ ఎహెడ్ బై జస్ట్ 182 ఎంతో ఎహెడ్ ఉన్నారు అంతే. సో 200 లోపు వాళ్ళని ఆల్అౌట్ చేస్తే ఇండియాని వాళ్ళకి ఆల్మోస్ట్ 5 hours టైం ఉంటుంది. 5 గంటల టైంలో రిక్వైర్డ్ రన్స్ కొట్టేసి ఉండేవారు. కానీ బుమ్రా అండ్ షమీ హ్యాడ్ అదర్ ఐడియాస్. అద్భుతమైన పార్ట్నర్షిప్. మనం ఎప్పుడు అంటాం మన టెయిల్ ఎండర్స్ సరిగ్గా ఆడరు, మనకి ఎప్పుడు టెయిల్ ఎండర్స్తో ప్రాబ్లం, కానీ వాళ్ళిద్దరు ఆ రోజు అద్భుతంగా ఆడారు. వాళ్ళ మీద బౌన్సర్లు వేశారు. ఎందుకంటే ఇంగ్లాండ్ బ్యాటింగ్ చేసినప్పుడు యాండర్సన్కి అగేన్స్ట్గా వీళ్ళు బౌన్సర్లు వేశారు. సో ఆ కసితో ఏంటంటే మార్క్వుడ్ అండ్ కో ఈ టెయిల్ ఎండర్స్ ఇద్దరి మీద, బుమ్రా మీద, షమీ మీద బౌన్సర్లు వేశారు. కొంచెం దెబ్బలు తగిలిన ఇద్దరికి. అయినా కూడా వాళ్ళు ఏం కేర్ చేయలేదు. చాలా డేరింగ్గా, డాషింగ్గా ఎదుర్కొన్నారు ఆ బౌలర్స్ని. ఎప్పుడైతే వాళ్ళు కొంచెం ఫుల్ డెలివరీస్ దొరికే వాటిని బౌండరీస్కి పంపించారు. సో షమీ అయితే 50 చేశాడు. 56 నాట్అవుట్ ఆఫ్ జస్ట్ 70 balls. అంటే 80 స్ట్రైక్ రేట్ ఉంది. టెస్ట్ మ్యాచ్లో అద్భుతమైన స్ట్రైక్ రేట్. బుమ్రా 34 నాట్అవుట్ చేశారు. ఇద్దరు కలిసి 89 రన్స్ యాడ్ చేశారు. సో లంచ్ టైంకి ఇండియా డిక్లేర్ చేశారు 298 for 8. సో టార్గెట్ ఎంత ఇంగ్లాండ్కి 272. 4 గంటల టైమే ఉంది. 2 sessions మాత్రం ఉన్నాయి. అప్పుడు లంచ్ తర్వాత టీం వచ్చినప్పుడు విరాట్ కోహ్లీ వాళ్ళకి ఆ టాక్ ఇచ్చాడు. లెట్ us మేక్ దమ్ ఫీల్ లైక్ హెల్ ఇన్ ద మిడిల్ ఫర్ 60 hours. 60 ఓవర్ల పాటు వాళ్ళకి నరకం చూపిద్దాం. అంత కసిగా స్టార్ట్ చేశారు. ఫస్ట్ ఓవర్లో బుమ్రాకి వికెట్ వచ్చింది, సెకండ్ ఓవర్లో షమీకి వికెట్ వచ్చింది. సో ఇద్దరు కూడా డక్అవుట్ అయ్యారు, ఇద్దరు ఇంగ్లాండ్ ఓపెనర్స్. సో దే హ్యాడ్ ఎ హారిఫిక్ స్టార్ట్. తర్వాత ఇషాంత్ శర్మ బౌలింగ్కి వచ్చాడు. ఇషాంత్ శర్మ వచ్చి అతను 2 వికెట్లు తీశాడు. బట్ జో రూట్ వాజ్ అట్ ది క్రీజ్. జో రూట్ వాజ్ బ్యాటింగ్ ఆన్ 33 టీ ఇంటర్వల్ టైం. సో 4 వికెట్లు పడ్డాయి టీ టైంకి. జో రూట్ క్రీజ్లో ఉన్నాడు కాబట్టి ఇంగ్లాండ్కి మ్యాచ్ గెలవడం కష్టం, కానీ సేవ్ చేసుకోవడం ఈజీ అని వాళ్ళకి అర్థమైపోయింది. గెలవడం 272 చాలా కష్టం 2 sessions, బట్ సేవ్ చేసుకోవచ్చు అని ఒక హోప్ ఉంది. కానీ బుమ్రా లంచ్ తర్వాత ఫస్ట్ ఓవర్లో జో రూట్ని అవుట్ చేశాడు. దట్ వాజ్ ది టర్నింగ్ పాయింట్. తర్వాత ఇట్ వాజ్ సిరాజ్ టర్న్. బుమ్రా బౌలింగ్లో ఒక క్యాచ్ డ్రాప్ అయింది, బట్ సిరాజ్ వచ్చాడు. బట్లర్ని, మొయిన్ అలీని వరుసగా టకటక వికెట్లు, శామ్ కరన్కి అయితే కింగ్ పేర్ 2 innings డక్అవుట్. సో సిరాజ్ అవుట్ చేశాడు. బుమ్రా వచ్చి మరొక వికెట్ తీశాడు, అండ్ రాబిన్సన్. అండ్ లాస్ట్ మ్యాన్ Anderson was clean bowled, off stump pegged back by Siraj. Siraj got 4 wickets. First innings 4, second innings 4. Siraj was extraordinary. So India a famous win 51.5 ఓవర్స్లో సాధించింది. నాట్ 51.2, 51.5 ఓవర్స్లో. అంటే ఇంకా బౌలింగ్ ఓవర్స్ మిగిలి ఉన్నాయి. ఇంకా 8.1 ఓవర్స్ మిగిలి ఉండగానే ఇండియా ఫేమస్ విన్ సాధించింది. థ్యాంక్స్ టు ది రిజాల్వ్ షోన్ బై అవర్ bowlers, particularly Bumrah and Shami, with the bat and at the ball.
లైక్ సిరాజ్ కానీ ఇషాంత్ శర్మ 2014లో కూడా లార్డ్స్లో మనం గెలిచాం, అప్పుడు హీ వాజ్ ది హీరో. ఇప్పుడు కూడా హీ కాంట్రిబ్యూటెడ్ బ్రిలియంట్లీ. సో ఈ నలుగురు ఫాస్ట్ బౌలర్స్ తీసుకోవడం ఎందుకు ఉపయోగపడిందంటే మనకి లాస్ట్ ఇన్నింగ్స్లో ఉపయోగపడింది అని. వెరీ గుడ్ పిచ్, ఎందుకంటే అదే పిచ్ మీద వాళ్ళు మన టేల్ ఎండర్స్ని అవుట్ చేయలేకపోయారు, 18 రన్స్ యాడ్ చేశారు. అదే పిచ్ మీద ఆఫ్టర్ లంచ్ మన బౌలర్స్ అద్భుతమైన ఒక కిల్లర్ ఇన్స్టింగ్తో బ్రహ్మాండమైన కసితో వచ్చి బౌలింగ్ వేసి గెలిచారు. చాలా అరుదుగా చూస్తాం మన ఇండియా ఇలాంటి ఒక అడ్వర్స్ కండిషన్స్లో ఇలాంటి ఒక అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇవ్వడం అనేది. మన దగ్గర టాలెంట్ ఉంటుంది, కానీ ఆ టాలెంట్ తగిన మెంటల్ స్ట్రెంగ్త్ ఉండదేమో కొన్నిసార్లు, ఆ విల్ పవర్ కొన్నిసార్లు అంత స్ట్రాంగ్గా మెంటల్లీ స్ట్రాంగ్గా అనిపించరేమో అనిపిస్తుంది. కానీ ఇక్కడ మాత్రం ఇండియా హ్యాస్ షోన్ దేర్ క్యారెక్టర్. సో ఇలాంటి విన్ ఎప్పుడు కూడా మనకి ఇన్స్పిరేషన్గా మిగిలిపోతుంది, చాలా ఇన్స్పిరేషనల్ విన్ అది. అందుకే ఆ విన్ని గుర్తు చేసుకుందాం అని చెప్పి మీకు వీడియో చేస్తున్నాను. సో కేఎల్ రాహుల్ వాజ్ ద మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్, బట్ ఆల్మోస్ట్ ఎవ్రీబడి కాంట్రిబ్యూటెడ్. ఈవెన్ ఈ 4th ఇన్నింగ్స్లో జడేజా 5 ఓవర్లో 6 ఓవర్లు వేసాడు, దాంట్లో 6 ఓవర్స్ వేసాడు, 5 runs మాత్రం ఇచ్చాడు. సో దానివల్ల ఏంటంటే ఆ ఓవర్ రేట్ మెయింటైన్ అయింది, అది చాలా క్విక్గా వేస్తాడు, 2.5 నిమిషాలు వేస్తాడు క్విక్గా వేయడంతో పాటు ఈ కెప్ ద ప్రెషర్ ఆన్ దెమ్. సో రన్స్ ఇవ్వలేదు, 6 ఓవర్లో 5 runs ఇవ్వడం అంటే లెస్ దాన్ 1 run per over కదా. సో ఎవ్రీబడి కాంట్రిబ్యూటెడ్ టు ద విన్, బౌలర్స్ కానీ బ్యాటర్స్ కానీ. సో ఇట్ వాజ్ ఎ మ్యాగ్నిఫిసెంట్ విన్, ఐడియల్ విన్. ఇండియాకి ఎప్పుడు గుర్తు అదే ఆ విన్. ట్విట్టర్లో నాకు అనిపించింది ఈరోజు మార్నింగ్, కనిపిస్తే అందులోనూ మనకి ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే ఇండిపెండెన్స్ డే తర్వాత రోజు August 16th రోజున మన మాజీ పాలకుల మీద వాళ్ళకి ఒక చెంప పెట్టు లాంటి విన్ వాళ్ళ పైన. సో దట్ వాజ్ స్వీట్ ఇన్ ఎవ్రీ విచ్ వే కదా.